దోషం ఉండకూడదు. పొరపాటు. దోషం అంటే తెలిసిన పాపాన్ని, చేసిన పాపాన్ని తెగించి పదే 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 చేయడం దోషం. దావీదు అంటారు 51వ కీర్తనలో, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా, పాపాన్ని కడగండి, పాపాన్ని కడగండి, కానీ దోషాన్ని బాగుగా. మీరు దీవించబడాలంటే దోషం ఉండకూడదు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఏ వంకరతనము ఉండకూడదు. పొరపాటున వంకర బుద్ధులు, వంకర మాటలు, వంకర చేష్టలు ఉండకూడదు. ఈ రాత్రి వంకర తలంపులు, వంకర త్రోవలు యేసు నామములో సరళం చేయబడును గాక. కొంతమంది అంటారు, సొలొమోను లాంటోళ్ళు ప్రసంగి గ్రంథంలో అంటాడు, వంకర త్రోవలు సరళం చేయడం ఎవరి వల్ల? ఆయన పెద్ద వంకరోడు.